వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్లో 22 ఎకరాల దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జా చేసిన నకిలీ పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చన్మోలు గ్రామంలో సర్వే నెంబర్ 48లోను ఇనాం భూమిని 13.21 గుంటల భూమిని ఒరిగి వేణుగోపాల స్వామి దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇక ఎన్కపల్లి గ్రామానికి చెందిన సంజీవయ్య స్వామి దేవాలయం పేరు మీద 311, 312 సర్వే నెంబర్లో 4 ఎకరాల 20 గుంటల భూమిని, వరకుమార స్వామికి చెందిన భూమి 4 ఎకరాల 20 గుంటల భూమి అన్యాక్రాంతమైందని దొంగతనంగా పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకుని అమ్ముకున్నారు. ఇలా 5 మందిపై ప్లీజ్ స్టేషన్ అయ్యాయి. ఇక దేవాదాయ భూములను తిరిగి అప్పగించాలని సంగమోలు గ్రామస్తులు కోరుతున్నారు. 70 వరకు గోపాలస్వామి టెంపుల్ పైనే ఉన్నది. ఆ నుంచి కరీముల్లా ఖాన్ అంటాని వ్యక్తి దీని పేరు పైన చేసుకున్నాడు. తర్వాత 1996, 97 తర్వాత మళ్ళా కరీముల్లా ఖాన్ సన్ ఆఫ్ హాజ్ ఖాన్ కరీముల్లా ఖాన్ పేరు మీద మళ్ళా రికార్డు ఆయన పేరు మీద అయింది. ఇది 48, 48, 13 ఎకరాలు 20 గుంటల భూమి ఒకటి ఉంది. 464 సర్వే నెంబర్ మీద 4 ఎకరాలు 20 గుంటల భూమి ఒకటి ఉంది. దేవాదాయ శాఖకు ఈ సంజీవ స్వామిది 464 సర్వే నెంబర్ ఏమో 4 ఎకరాలు 20 గుంటల భూమి సంజీవ స్వామి పేరు మీద ఉన్నది. మళ్ళీ 311, 312 సంజీవ స్వామిది 464 ఏమో వరకుమార స్వామి పేరు మీద ఉన్నది 4 ఎకరాలు. మొత్తం ఇప్పుడు 22, 23 ఎకరాల భూమి కబ్జకున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. అన్ని క్యాన్సిల్ చేస్తే ఇట్లా వాళ్ళకి ఇట్లా ఎండోన్మెంట్ వాళ్ళు అస్సలు పట్టించుకోవడం. ఈ ల్యాండ్ ఎందుకు అసలు ఎండోన్మెంట్ తీసుకోవడం లేదు, కబ్జా ఎందుకు వాళ్ళు తీసుకొని పొజిషన్ ఇస్తలేరు ఇక్కడ వాళ్ళకి కానీ దేవాదాయ శాఖ వాళ్ళకు కానీ వాళ్ళు ఈ ఎండోన్మెంట్ భూమి మాత్రం ఇప్పుడు దేవుని భూమి దేవాదాయ శాఖ